ఈ రోజుల్లో సమాజంలో ఎక్కడ చూసినా ఒక్కటే ఏడుపు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఖరాబ్ అయిపోయింది, విద్యా వ్యవస్థ నాశనం అయిపోయింది, సిలబస్లో మార్పులు రావాలి, మన పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు, మేధావుల దగ్గర నుండి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ వాడే రొటీన్ డైలాగ్ ఇది. కానీ అసలు నిజమేంటో తెలుసా? మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ మాత్రం పాడవలేదు. అది చాలా పెర్ఫెక్ట్గా 100% ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. దానికి అప్పగించిన పనిని అది అత్యంత నిబద్ధతతో చేస్తుంది. ఏటా వేల మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకునుంటే, లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీద తిరుగుతుంటే వీడేంటి ఇలా అంటున్నాడు అని షాక్ అయ్యారా? సరే చెప్తా వినండి. మరి ఒక వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుందా లేదా అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆ వ్యవస్థను డిజైన్ చేసిన వాడు దాని నుండి ఏ ఫలితాన్ని ఆశించాడో ఆ ఫలితం దక్కుతుందా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అవునా? అయితే ఈ ఆధునిక సమాజానికి, ఈ పెట్టుబడిదారీ మార్కెట్కు అసలు ఎలాంటి మనుషులు కావాలో తెలుసా? వాళ్ళకి ఆలోచించే మనుషులు వద్దు, వాళ్ళకి ప్రజ్ఞ ఉన్న మనుషులు వద్దు, వాళ్ళకి తాము చేసే పనిలో న్యాయాన్యాయాలు ప్రశ్నించే మేధావులు వద్దు. వాళ్ళకి కావాల్సిందల్లా ఉదయం 9ంటికి వచ్చి సాయంత్రం 6ంటికి వెళ్ళిపోతూ పై అధికారి ఇచ్చిన ఆర్డర్ని ఏ మాత్రం క్వశ్చన్ చేయకుండా ఫాలో అయిపోయే కుక్కలు, యంత్రాలు మాత్రమే కావాలి. మరి మన స్కూల్స్, కాలేజీలు రాత్రి పగలు కష్టపడి వేల కోట్ల బిజినెస్ చేస్తూ ప్రతి ఏటా తయారు చేస్తుంది ఎవరిని? సరిగ్గా అలాంటి రోబోల్నే కదా. మరి అలాంటప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది అని ఎలా అంటున్నారు? అది సూపర్ సక్సెస్ అయింది. ఈ సమాజానికి కావాల్సిన బానిసలనది సప్లై చేస్తుంది. సో లోపం ఆ వ్యవస్థలో లేదు, ఆ వ్యవస్థకి కస్టమర్లుగా మారిన మీ మైండ్ సెట్లో ఉంది. విద్యా వ్యవస్థ అనేది ఒక ఫ్యాక్టరీ అయితే తల్లిదండ్రులు దానికి ఇన్వెస్టర్లు. చాలా మంది ఇప్పుడున్న కార్పొరేట్ స్కూల్స్ని, కాలేజీలని తిడుతుంటారు. వాళ్ళు మార్కుల కోసం పిల్లల్ని వేధిస్తున్నారని, ర్యాంకుల వెనక పరిగెత్తిస్తున్నారని అంటుంటారు. కానీ ఇక్కడ ఒక సింపుల్ బిజినెస్ లాజిక్ ఉంది. డిమాండ్ ఉన్న చోటే సప్లై ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లల్ని అసలు కొంచెమైనా మనుషుల్లా చూస్తున్నారా? గుండె మీద చేసుకుని చెప్పండి. మీరు వాళ్ళని ఒక లాంగ్ టర్మ్ ఫిక్స్డ్ డిపాజిట్ లాగా చూస్తున్నారు, ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ మెషిన్ లాగా చూస్తున్నారు. ఈ రోజు నేను వీడి చదువు కోసం 20 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 20 ఏళ్ల తర్వాత వీడు అమెరికాలోనో బెంగళూరులోనే సెటిల్ అయిపోయి కూర్చొని నెలకు 2 లక్షల ప్యాకేజ్ నా అకౌంట్లో వేసేయాలి. పక్కింటి శర్మగారి కంటే నా కొడుకే పైన ఉండాలి అనే ఒక రోగగ్రస్తమైన ఈగో, రేపు నా ముసలితనంలో నన్ను ఎవరు చూస్తారో అనే ఒక స్వార్థపూరితమైన ఇన్సెక్యూరిటీ, ఇదే ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకి అసలైన పెట్టుబడి. మీరు అసలు ఒక్కసారైనా స్కూల్కి వెళ్ళి ఇలా అడిగారా? నా కొడుకు, కూతురు తన ఫ్రెండ్స్తో, టీచర్స్తో, అక్కడ పనిచేసే ఆయాలతో ప్రేమగా ఉంటున్నారా? వాడికి అసలు సమాజం పట్ల బాధ్యత నేర్పిస్తున్నారా? వాడు తన ఎమోషన్స్ని తనకి తాను కంట్రోల్ చేసుకోగలుగుతున్నాడా? ఇలా ఎప్పుడైనా అడిగారా? అడగరు. మీకు కావాల్సిందల్లా ఒకటే, మార్కులు, ర్యాంకులు, ప్యాకేజీలు. మరి మీరు మార్కులు మాత్రమే అడుగుతున్నారు కాబట్టి ఈ కార్పొరేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా మీకు మార్కులు మాత్రమే అమ్ముతున్నాయి. కొనేవాడు గాడిదని అడిగితే అమ్మేవాడు గుర్రాన్ని ఎందుకు ఇస్తాడు? స్కూల్స్ని, కాలేజెస్ని తిట్టే హక్కు మీకు లేదు. ఈ మధ్య ఇంకొంతమంది మేధావులు ఒక కొత్త వాదన తీసుకొస్తున్నారు. అదేంటంటే, ఈ స్కూల్స్లో నేర్పే ఫిజిక్స్, కెమిస్ట్రీ, క్వాంటమ్ మెకానిక్స్ E=mc², ఇవేవి జీవితంలో అన్నం పెట్టవు. కాబట్టి వీటన్నిటినీ తీసేసి వంట వండటం, బట్టలు ఉతకడం, ఇల్లు తుడవటం, సర్వైవల్ స్కిల్స్ లాంటి ప్రాక్టికల్స్ పాఠాలు పెట్టాలి అని చెప్తున్నారు. ఇదొక అద్భుతమైన భ్రమ. ఎందుకంటే సమస్య సబ్జెక్టుల్లో లేదు, ఆ సబ్జెక్టు నేర్చుకుంటేనే నీ ఉద్దేశంలో ఉంది. నువ్వు క్వాంటమ్ మెకానిక్స్ నేర్చుకున్నా, లేదా వంట వండడం నేర్చుకున్నా, దాన్ని కేవలం ఒక జీవనోపాధిగా, డబ్బులు సంపాదించే సాధనంగా మాత్రమే చూసినంత కాలం నీ జీవితంలో క్వాలిటీ మారదు. మనకు తెలిసిందల్లా ఏంటంటే, సబ్జెక్ట్ ఏదైనా ఎగ్జామ్స్లో 4 మార్కులు తెచ్చేసుకుని, ఒక సర్టిఫికేట్ సంపాదించేసుకుని, దాన్ని మార్కెట్లో అమ్మేసుకునే వస్తువులాగా మార్చేయడమే మనకు తెలిసిన విద్య. అంటే సమస్య విద్యలో లేదు, ఆ విద్యను కేవలం మీ పొట్టకూటి కోసం అమ్ముకోవడానికి వాడుకుంటున్న మీ దరిద్రపు ఆలోచన విధానంలో ఉంది. కేవలం సిలబస్లో కొన్ని ప్రాక్టికల్ స్కిల్స్ యాడ్ చేసినంత మాత్రాన రేపటి తరం మానసికంగా స్ట్రాంగ్ అయిపోదు. ఇంకొందరు అభిప్రాయం ఏంటంటే, పిల్లలకి క్రమశిక్షణ లేదు, సంస్కారం లేదు, కాబట్టి వాళ్ళని డిగ్రీ అవ్వగానే ఒక ఏడాది పాటు బలవంతంగా మిలిటరీలో పెట్టేయాలి, అప్పుడు దేశం బాగుపడిపోద్ది అంటున్నారు. అసలు డిసిప్లిన్ అంటే ఏంటో మీకు తెలుసా? బయట నుండి ఒక కొల పట్టుకొని భయపెట్టి నువ్వు ఇలాగే నడవాలి, ఇలాగే కూర్చోవాలని రుద్దేది క్రమశిక్షణ కాదు. అది కేవలం అణిచివేత, సప్రెషన్. భయం వల్ల వచ్చే మార్పు జైల్లో ఉంటుంది, మనిషిలో ఉండదు. ఒక కుక్కని చావబాది నువ్వు ఎక్కడే కూర్చోవాలి అంటే అది కదలకుండా కూర్చుంటుంది. దాన్ని క్రమశిక్షణ అంటారా? మిలిటరీలో ఉండే డిసిప్లిన్ అనేది అక్కడ యుద్ధ వాతావరణంలో సర్వైవల్ కోసం అవసరం. కానీ ఒక సాధారణ మనిషికి కావాల్సింది భయం కాదు,
ప్రజ్ఞ, అవేర్నెస్. డిగ్రీలు పూర్తి చేసి ఐఐటీల్లో గోల్డ్ మెడల్స్ సాధించి ఐఏఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు కూడా రాత్రిపూట తాగి రోడ్ల మీద యాక్సిడెంట్లు చేస్తూ పోలీస్ స్టేషన్లలో కూర్చుంటున్నారని మీకు తెలుసా? ఎందుకు? వాళ్ళకి ఫిజిక్స్ తెలుసు, మ్యాథ్స్ తెలుసు, అడ్మినిస్ట్రేషన్ ఎలాగో కూడా తెలుసు. కానీ అసలు నేనెవరు, నా లోపల ఉన్న అహంకారం నన్ను ఎలా ఆడిస్తుందన్న కనీస స్పృహ వాళ్ళకి లేదు. ఒక మనిషి లోపల ప్రజ్ఞ మేల్కొనంత వరకు వాడు క్లాస్ రూమ్లో ఉన్నా, మిలిటరీలో ఉన్నా బయటికి రాగానే తన పాత బుద్ధుల్నే చూపిస్తాడు. ఇంకొంతమంది ఉన్నారు, వీళ్ళేంటంటే ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలు చూపిస్తూ తెగ బాధపడిపోతుంటారు. ఏటా 15,000 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ ప్రెజర్ వల్ల, నీట్ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని. దీనికి కారణం నిజంగా కేవలం ఎగ్జామ్ ప్రెజర్ అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోట్లేదు. అసలు కారణం ఏంటో తెలుసా? చిన్నప్పటి నుండి వాళ్ల మెదడులో మీరు ఒక విషాన్ని నూరిపోశారు. ఆ విషయం పేరేంటో తెలుసా? నువ్వు గెలవకపోతే ఈ సమాజంలో నీకు విలువ లేదు, నువ్వు క్లాస్లో ఫస్ట్ రాకపోతే నువ్వు పనికిరాని వాడివి, నువ్వు ఐఐటీలో సీటు కొట్టకపోతే నీ జీవితం వ్యర్థం, నీకు మంచి ప్యాకేజ్ రాకపోతే నువ్వు ఒక ఫెయిల్యూర్వి. ఆ పిల్లడికి చిన్నప్పటి నుండి తన ఉనికి మీద నమ్మకం లేకుండా చేశారు. వాడు బతకాలి అంటే పక్కవాడి కంటే ఎప్పుడూ పైనే ఉండాలి అనే ఒక నిరంతర యుద్ధ రంగంలోకి తోశారు. మనం పిల్లలకి కేవలం పోటీ పడటం నేర్పాం కానీ నిశ్శబ్దంగా కూర్చోడం నేర్పలేదు. తల్లిదండ్రులైన మీకే గెలవకపోతే చచ్చిపోవాలి అనే భయం ఉన్నప్పుడు ఆ భయం మీ పిల్లలకు పాకుండా ఎలా ఉంటుంది? కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి అంటే టెక్స్ట్ బుక్స్ మారిస్తే సరిపోదు, సమాజం యొక్క ఆలోచన విధానం మారాలి. చెట్టు వేరు కుళ్ళిపోతే ఆకులకు మందు రాసినట్టు ఉంది మీ వ్యవహారం. డబ్బు, హోదా, సమాజంలో గుర్తింపు, అహంకారం చుట్టూ తిరిగే మన జీవిత పరమార్థం మారనంత వరకు స్కూల్స్లో ఏ పాఠాలు చెప్పినా అవి కేవలం బ్రతుకు తెరువుకు పనికొచ్చే ట్రిక్కులు అవుతాయే తప్ప జీవితాన్ని వెలిగించే కాంతులు కాలేవు. నిజమైన విద్య అంటే నీ లోపల ఉన్న అజ్ఞానాన్ని, నీ అహాన్ని, నీ భయాన్ని నువ్వు క్వశ్చన్ చేయడం. ఏ రోజైతే ఒక తల్లి గాని, ఒక తండ్రి గాని తన కొడుకుతో, కూతురుతో నువ్వు కలెక్టర్ అవ్వకపోయినా పర్లేదు, నీకు 0 మార్కులు వచ్చినా పర్లేదు, బ్రతుకు తెరువు కోసం కోటి దారులుంటాయి, బట్ అన్నిటికంటే ముందు నువ్వు ఒక మంచి మనిషిగా, ప్రజ్ఞ ఉన్న మనిషిగా బ్రతికితే చాలు అని ధైర్యంగా చెప్పగలడో, ఆ క్షణం నుండి ఈ దేశంలో ఆత్మహత్యలు ఆగిపోతాయి. అండ్ ఆ క్షణం నుండే ఈ కార్పొరేట్ ఫ్యాక్టరీలు మూతపడతాయి. సో వ్యవస్థను మార్చడం కాదు, ముందు మీ లోపలున్న కపటత్వాన్ని, స్వార్థాన్ని మార్చుకోండి. అప్పుడు మొదలవుతుంది నిజమైన విద్య.